ఈరోజు అనగా ఆదివారం. ఆ సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు అందరికీ ప్రాప్తించాలని యొక్క సంకల్ప బలంతో ఈ యొక్క చట్టపరమైన అవగాహన కార్యక్రమానికి ఈ యొక్క శుభ ఆదివారం రోజు శ్రీకారం చుడుతున్నారు. ఈ యొక్క చట్టపరమైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రధాన ఉద్దేశము ఏమి అనగా, వెంకటగిరిలోని స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క అభ్యర్థన మేరకు కొంతమంది దేశభక్తి, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క విన్నపం మేరకు ఈ యొక్క చట్టపరమైన అవగాహనను, న్యాయపరమైనటువంటి చైతన్యాన్ని కలిగించేందుకు ఏ విషయానికి సంబంధించి అంటే, వెంకటగిరిలోని సర్వే నంబర్ 227/10లో ఉన్నటువంటి 0.48 సెంట్స్ సంబంధించి తిరుపతి డిస్టిక్ కలెక్టర్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ వారు 11వ తేదీ 12వ నెల 2023వ సంవత్సరము ఈ యొక్క సర్వే నెంబర్కి సంబంధించినటువంటి భూమిని అంటే ఎక్స్టెంట్ని సెక్షన్ 22A ఆఫ్ ప్రొహిబిటరీ ప్రాపర్టీస్ లిస్టులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908కి సంబంధించి ఆ యొక్క సర్వే నెంబర్ని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ నుంచి లిస్ట్ నుంచి డిలీట్ చేయమని చెప్పి RC E2 ఆబ్లిక్ విచ్ మీన్స్ -62-2023 అంటే 2023 కింద ఒక ప్రొసీడింగ్ని డిస్టిక్ కలెక్టర్ వారు ఇష్యూ చేసి ఉన్నారు. ఈ యొక్క ప్రొసీడింగ్ ఆధారంగా మనము చట్టపరంగా మనం చూసినట్లయితే వీ హ్యావ్ టు లే ది గ్లాస్ టువర్డ్స్ ది ఎంటైర్ కంటెంట్స్ అండ్ ఎంటైర్ paragraphs of this proceeding which was issued by our Honorable Tirupati District Collector as well as District Magistrate dated on 11/12/2023. సో ఈ యొక్క ప్రొసీడింగ్లో చట్టపరంగా చూసినట్లయితే ఈ యొక్క సర్వే నెంబర్ సంబంధించి ఆ యొక్క 48 సెంట్ల భూమి క్లాసిఫికేషను, ఆ యొక్క భూమి యొక్క క్లాసిఫికేషను, ఆ యొక్క భూమి యొక్క నేచర్ అంటే స్వభావము, గుణము అంతయు కూడా ఒక చట్ట పరిధి కిందకి లోబడి వస్తుంది. ఆ చట్టం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్ల రద్దు రైత్వారీ అమలు చట్టం 1948 చట్టం, ఏపీ అబోలిషన్ ఆఫ్ ఎస్టేట్స్ కన్వర్షన్ ఇంటూ రైత్వారీస్ యాక్ట్ 1948 కిందకి వస్తుంది. ఈ యొక్క చట్టంలో మొత్తము 68 సెక్షన్స్ ఉన్నాయి. అయితే ఇందులో సెక్షన్ 2లో అన్నీ కూడా డెఫినేషన్స్ అంటే నిర్వచనాలని తెలియపరుస్తుంది. అసలు ఈ యొక్క చట్టం యొక్క ప్రధాన ఉద్దేశము ఏమిటి అంటే, ఈ యొక్క జమీందారులకు మరియు భూస్వాములకు మరియు సంస్థానాధీశులకు అప్పట్లో ఈ యొక్క ఎస్టేట్ భూమ్స్ మరియు ఇనామ్స్ భూమ్స్ అనేటివి ఉండేటివి. ఆ యొక్క భూములని ఈ యొక్క చట్టం ద్వారా రద్దు చేస్తూ అంటే ఆ యొక్క ఎస్టేట్ని రద్దు చేస్తూ ఆ భూముల్ని సాగు చేసుకోబోతున్నటువంటి రైతులకు ఇచ్చేందుకు ఈ యొక్క చట్టాన్ని 1948వ సంవత్సరంలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ యొక్క సర్వే నెంబర్కి సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క ల్యాండ్ గుణము ఎలాంటిదంటే, ఈ యొక్క చట్ట పరిధి కింద మనం చూసినట్లయితే రైత్వారీ అంటే ఈ యొక్క ప్రొసీడింగ్లో కనుక మనం అన్ని చూసినట్లయితే రైత్వారీ పట్ట అనే అంశము అనే యొక్క నిర్వచనము ఈ యొక్క ప్రొసీడింగ్లో ఉన్నది. ఈ యొక్క చట్టం ప్రకారం మనము రైత్వారీ అనే ఒక అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుచేతంటే ఈ యొక్క చట్ట పరిధి కింద ఎటువంటి భూములు వస్తాయంటే, ఈ పచ్చిక బయళ్ళు, పచ్చిక భూములు, డొంకలు,
మరియు నదీ తీర పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు, శ్మశాన వాటికలకు దగ్గరగా ఉండేటువంటి భూములు, ఇంకా ఈ ఖనిజాలు, ఇంకా కొన్ని ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలు మొలిచి ఉండేటువంటి భూములు, ఇతరత్ర భూములన్నీ కూడా ఈ యొక్క చట్ట పరిధికి వస్తాయి. అయితే మరి ఈ యొక్క చట్టం అమల్లో వచ్చినప్పటి నుంచి ఆ యొక్క జమీందారు యొక్క పర్యవేక్షణలో వారి యొక్క స్వాధీనంలో ఉన్న భూములన్నీ కూడా ఈ యొక్క చట్ట ప్రకారము ప్రభుత్వము వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పడటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము ఈ యొక్క RYOT రాయితీ భూమి అంటే ఇక్కడ ఈ రాయితీ భూమి అని ఎందుకు అంటున్నానంటే ఈ యొక్క ప్రొసీడింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క భూమి ఈ యొక్క రైత్వారీ పట్టాకి సంబంధించినటువంటి భూమి. కాబట్టి మనము రైత్వారీ భూమి అంటే అర్థం తెలుసుకోవాలి ఈ చట్ట ప్రకారం అనుసరించి. అర్థం ఏమిటంటే రైత్వారీ అంటే జమీందారు దగ్గర నుంచి లేదా ఎస్టేట్ భూములకు సంబంధించినటువంటి భూములు కాకుండా ఆ ఎస్టేట్ భూములకి ఆనుకొని పక్కనే ఉండేటువంటి భూములు ఏవైతే ఉంటాయో ఆ యొక్క భూములు ఎవ్వరికి కూడా సంబంధించినటువంటి భూములు కాదు. అది జమీందారులు కాదు, సంస్థానాధీశులు కాదు, భూస్వాములకి సంబంధించినటువంటి భూమి మాత్రం కాదు, ఏ ఒక్కరికి సంబంధించినటువంటి భూమి మాత్రం కాదు. బట్ అటువంటి భూమి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమిగా ఉంటుంది. అటువంటి భూమిని రైత్వారీ భూమి అని ఈ యొక్క చట్ట ప్రకారం మనకి అర్థమవుతుంది. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి న్యాయపరమైనటువంటి నిర్వచనం ఏమిటంటే ఈ యొక్క భూమికి ఓనర్షిప్ ప్రభుత్వమే, సంబంధిత ప్రభుత్వమే. అంటే ఈ చట్టం అనుసంధానంగా. అయితే మరి ఈ యొక్క చట్టానికి అంటే ఈ చట్టము అమలులోకి వచ్చినప్పుడు 1948లో ఈ యొక్క చట్టానికి రాజ్యాంగ బద్ధతను కూడా కల్పిస్తూ ఈ యొక్క చట్టాన్ని భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్ 9లో ఈ యొక్క చట్టాన్ని పొందుపరచడము జరిగింది. ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాసనాలన్నీ కూడా రద్దు కాబడ్డాయి. కేవలము 1948 సంవత్సరం నుంచి ఈ యొక్క రైత్వారీ భూమికి సంబంధించి ఇతరత్ర భూములకి సంబంధించినటువంటి ప్రతి ప్రాసెస్సు, లీగల్ ప్రాసెస్ అంతా కూడా ఈ యొక్క చట్టానికి లోబడి మాత్రమే విధి విధానాలు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగము నిర్వహించాలి. ఎందుచేతనంటే ఇక్కడ చట్టం అనేది ఉంది, లా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అకార్డింగ్ టు ది ఆర్టికల్ 14 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్ ఆర్ ది ఈక్వల్ అండర్ ది ఐ ఆఫ్ ది లా. భారత రాజ్యాంగంలోని 14 ప్రకారం చూస్తే ప్రతి ఒక్కరు కూడా చట్టం దృష్టిలో సమానులే. కాబట్టి ఈ యొక్క చట్టములో మనం చూసినట్లయితే ఇంతకుముందు చెప్పాను మొత్తం 68 సెక్షన్స్ ఉన్నాయి. ఈ యొక్క చట్ట ప్రకారం మనం చూసినట్లయితే హైరార్చీ ఆఫ్ ది ఆఫీసర్స్ అంటే క్రోనలాజికల్ ఆర్డర్గా ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ఈ యొక్క కార్యాచరణ కొరకు అంటే లెజిస్లేచర్స్ చట్టాలు చేస్తాయి. ఆ లెజిస్లేచర్ చేసినటువంటి చట్టాలను అమలుపరిచేది ఎగ్జిక్యూటివ్. అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అధికారులు ఇక్కడ ఉన్నారు. ఈ యొక్క లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ చేస్తున్నటువంటి ఈ యొక్క విధి విధానాలను పర్యవేక్షణ చేసేదానికి జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ ఉంటుంది. అంటే ఆ యొక్క యంత్రాంగము ఆ చట్టంలో చెప్పబడినట్లు చట్టంలో ఉన్నట్లు ప్రొవిజన్స్ అంటే సెక్షన్ ఆఫ్ లాస్ ప్రకారము వారి యొక్క విద్యుక్త శాసనాత్మకమైన ధర్మాన్ని నిర్వహిస్తున్నారా లేదా, ఎటువంటి చట్టపరమైనటువంటి అంటే అబ్యూస్ ది ప్రాసెస్ ఆఫ్ ది లా జరుగుతుందా లేదా అన్న విషయాన్ని పర్యవేక్షణ చేసేదానికి జ్యుడిషియరీ అనేది ఉంటుంది ఈ యొక్క చట్ట పరిధి మేరకు. కాబట్టి ఇక్కడ మనము అధికారుల యొక్క హైరార్చీ అంటే కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు ఏ అధికారులు ఇక్కడ ఉంటారనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఏ అధికారులు ఇక్కడ ఉంటారని మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమ్మడి కుటుంబంలో మనవడు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, తండ్రి, తల్లి, తాత, అవ్వ, ముత్తాత, జేజవ్వ అని వీళ్ళందరూ కూడా ఒక ఆర్డర్లో క్రోనాలజికల్ ఆర్డర్లో ఉంటారు. ఆ ఒక ఉమ్మడి కుటుంబానికి గార్డియన్, యజమాని ఎవరు అని మనం తెలుసుకోవాలనుకుంటే ఎవరైతే బతికి ఉంటారు, ఎవరైతే ఉంటారు అంటే ఫర్ సపోజు జేజవ్వ లేదా జేజి తాత లేదా ముత్తాత బతికి ఉన్నారనుకో, ఆ యొక్క ఉమ్మడి కుటుంబానికి యజమాని జేజవ్వ అని లేదా జేజి తాత అని అంటాం. అలాగే ఈ యొక్క చట్ట ప్రకారము మనం అధికారులు ఎవరైతే ఇక్కడ తెలుసుకుంటాం స్టెప్ బై స్టెప్ 1, 2, 3, 4 లాగా. ఈ యొక్క చట్టంలో సెక్షన్ 4, 5, 6, 7, 8 దాకా మనము తెలుసుకుంటాం. ఈ యొక్క సెక్షన్ ప్రకారము సెటిల్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఈ సెటిల్మెంట్ ఆఫీసర్స్ పైన డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఉంటారు. ఈ డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫీసర్స్కి పైన కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఉంటారు. అంతేకాకుండా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. మరియు కమిషనర్ ఆఫ్ అప్పీలేట్ అధికారి కూడా ఉంటారు. ఈ అధికారులే కాకుండా ఈ యొక్క చట్ట పరిధి మేరకు ఆ యొక్క ఎస్టేట్స్ను పర్యవేక్షణ చేసేదానికి, సూపర్వైజ్ చేసేదానికి మేనేజర్స్ అనే అధికారులు కూడా ఈ యొక్క చట్టం ప్రకారము ఉంటారు. ఈ మేనేజర్ తర్వాత రెవెన్యూ బోర్డు అంటే సెక్షన్ 7 ప్రకారము రెవెన్యూ బోర్డు అనే ఒక గవర్నమెంట్ అనుసంధానటువంటి రెవెన్యూ బోర్డు సంస్థ కూడా ఉంటుంది. సెక్షన్ 8 ప్రకారము ట్రిబ్యునల్స్ను కూడా సంబంధిత గవర్నమెంటు ఏర్పాటు చేయాలి అని కూడా ఈ యొక్క చట్టం సెక్షన్ 8 ప్రకారము గవర్నమెంట్ షల్ అపాయింట్ ది ట్రిబ్యునల్స్ ఇన్ రెస్పెక్టివ్ ఏరియాస్ ఇన్ అవర్ ఏపీ. ఈ యొక్క ట్రిబ్యునల్లో సభ్యులు ఉంటారు, ఒక్క సభ్యులు మాత్రమే ఉంటారు. ఆ యొక్క సభ్యులు ఎవరంటే సర్వీసులో ఉన్నటువంటి జిల్లా జడ్జి లేక జిల్లా జడ్జి గారు కానీ, లేక ఒక జిల్లా న్యాయమూర్తిగా ఎన్నుకోవటానికి లేదంటే ఆ పదవిని అవరోహించేందుకు ఎటువంటి అర్హతలు ఆ అధికారికి ఉంటాయో అటువంటి అధికారిని ఆ యొక్క ట్రిబ్యునల్కి మెంబర్గా ఈ యొక్క చట్టం సెక్షన్ 8 ప్రకారము అపాయింట్ చేయబడటం జరుగుతుంది. ఈ యొక్క సెక్షన్ 8 ప్రకారము చెప్పబడిన ట్రిబ్యునల్లో ఉన్నటువంటి మెంబర్కు ఎటువంటి అధికారాలు ఉంటాయి అంటే, ఒక సివిల్ కోర్టుకి ఎటువంటి అధికారాలు ఉంటాయో అటువంటి అధికారాలన్నీ కూడా ఆ యొక్క అధికారికి ఉంటాయి. ఆ యొక్క పవర్ని ఆ యొక్క అధికారి వెస్టెడ్ చేసుకొని అవసరమైతే సమన్సు జారీ చేయటము అంటే సాక్షులకి, అంతేకాకుండా ఆ సాక్షుల ద్వారా వారి దగ్గర ఎటువంటి కాగితాలు అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క అధికారి దగ్గర ప్రొడ్యూస్ చేయమని చెప్పేదానికి ఈ యొక్క ట్రిబ్యునల్లో ఉన్నటువంటి అధికారికి పవర్ ఉంటుంది. కాస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ది డాక్యుమెంట్ అంటాం, అడ్యూసింగ్ ది ఎనీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఫ్రమ్ ది బోత్ సైడ్ పార్టీస్. అంతేకాకుండా ఆ యొక్క డాక్యుమెంట్స్ని క్షుణ్ణంగా చట్ట పరిధి మేరకు చట్టాన్ని అనుసరిస్తూ ఆ డాక్యుమెంట్ అనేది కూడా స్క్రూటినైజ్ చేసే పవర్ కూడా ఈ అధికారికి ఉంటుంది. అంతేకాకుండా ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత సందర్భోచితంగా తీర్పును కూడా వెలువరించేటువంటి అంటే ప్రొనౌన్స్, డెలివరీ, డిక్లేర్ చేసేటువంటి శాసనాత్మకమైనటువంటి న్యాయపరమైనటువంటి అధికారము ఈ యొక్క ట్రిబ్యునల్లో ఉన్నటువంటి సెటిల్మెంట్ ఆఫీసర్కి ఉంటుంది అని కూడా ఈ యొక్క చట్టంలోని సెక్షన్ 8 క్లియర్గా చెప్పబడి ఉన్నది. సో ఇక్కడ మనము
ఈ యొక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రొసీడింగ్లో కనుక చూసినట్లయితే మొత్తం ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చివరి వరకు మనం అన్నీ కూడా చూసినట్లయితే ఎక్కడ కూడా ఈ యొక్క ప్రొసీడింగ్లో ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తే ఎక్కడ కూడా ఈ యొక్క చట్టం అంటే 1948 చట్ట ప్రకారము ఈ యొక్క ట్రిబ్యునల్లో ఈ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధించి న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి విచారణ ఈ యొక్క ట్రిబ్యునల్లో జరగనట్లు క్లియర్గా కనబడుతుంది. సో ఈ విషయాన్ని మనము చట్టపరమైన అవగాహనను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అసలు ట్రిబ్యునల్ విచారణ జరిగిందా లేదా అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. తదనంతరము ఈ యొక్క ట్రిబ్యునల్లో ఒకసారి సబ్జెక్ట్ మ్యాటరు డిసైడ్ అయిన తర్వాత అంటే ట్రిబ్యునల్కి ఎప్పుడు వెళ్తారంటే అప్పీల్ రూపంలో ఈ యొక్క ట్రిబ్యునల్కి అగ్రీవ్డ్ పార్టీస్ వెళ్తారు. అయితే మరి ఇక్కడ మనము విషయాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు ఏంటంటే ఈ యొక్క ఒక వ్యక్తికి లేదంటే ఒక రైతుకు ఈ యొక్క చట్ట ప్రకారము ఒక రైతువారీ పట్టాను జారీ చేసేటప్పుడు కింది స్థాయి అధికారి అయినటువంటి అంటే ఈ యొక్క చట్ట ప్రకారము అంటే సెక్షన్ 5 ప్రకారము ఆఫీసర్ అనే అధికారి ఉంటారు. ఈ యొక్క అధికారి ప్రప్రథమంగా ఆ యొక్క రైతువారీ పట్టా కోసము ఎవరైతే అర్జీ పెట్టుకుంటారో ఎవరైతే క్లెయిమ్ చేస్తారో అటువంటి అర్జీని అటువంటి క్లెయిమ్ని ప్రప్రథమంగా ఈ యొక్క అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసరు ఎంక్వైరీ చేస్తారు. ఎట్లా చేస్తారు? అకార్డింగ్ టు ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై దిస్ యాక్ట్. ఈ యొక్క ప్రొసీజర్లో ఏం చెప్పింది? ఈ యొక్క చట్టంలో అటువంటి అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆర్ అడిషనల్ అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఏదో దిస్ వన్ ఆర్ దట్ వన్ ఎవరైనా సరే విచారణ ఎక్కడైతే ఆ యొక్క ల్యాండ్ ఆ యొక్క భూమి లొకేట్ అయ్యిందో సిచ్యువేట్ అయ్యిందో ఆ యొక్క ప్రాంతం దగ్గరికి ఆ యొక్క సెటిల్మెంట్ ఆఫీసర్ వెళ్ళి ఒక పబ్లిష్డ్ నోటీస్ పబ్లిక్లో ఒక నోటీస్ని కూడా అక్కడ డిస్క్లోజ్ చేయాలి. తర్వాత ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో అంటే అర్జీదారులు అతని దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ భూమికి సంబంధించి అతనికి ఉన్నటువంటి రిలవెన్సీ, అతనికి ఉన్నటువంటి అక్విటెన్సీ, ఆ భూమికి ఇతనికి ఏమైనా సంబంధం ఉందా, గతంలో ఏమైనా సాగుబడి చేస్తున్నాడా, లేదా తన వారసులు అంటే తన యొక్క లీగల్ హిట్స్ ఏమైనా చేస్తున్నాడా అన్న విషయాన్ని క్షుణ్ణంగా న్యాయపరమైనటువంటి విచారణ జరపాలి. అంతేకాకుండా ఆ యొక్క అర్జీదారుడు గవర్నమెంట్కి సకాలంలో ఇన్ టైంలో ఇయర్లీ వైజ్ సెక్షన్ 16 అంటే ఈ యొక్క చట్టంలో చెప్పబడినట్లు సెక్షన్ 16 ప్రకారము ఆ యొక్క అర్జీదారుడు ఆ యొక్క సంబంధిత భూమికి అసెస్మెంట్ అంటే పన్ను సకాలంలో రెగ్యులర్గా చెల్లిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా ఈ యొక్క చట్టాన్ని అనుసరిస్తూ అతను విచారణ చేపట్టాలి. ఎందుకు ఇక్కడ అసెస్మెంట్ అనేది? ఈ యొక్క చట్ట ప్రకారము ఎవరికైతే ఈ యొక్క రైతువారీ స్కీమ్ కింద రైతువారీ పట్టాని ఇస్తున్నారు, గోయింగ్ టు బి అలాట్ ఇవ్వబోతున్నారు, అటువంటి పిటిషనర్కి ఒక లయబిలిటీ ఉంటుంది, ఇక్కడ ఒక బాధ్యత ఉంటుంది. ఈ చట్టము ఒక బాధ్యతను అక్కడ ఇంపోజ్ చేస్తుంది. వెదర్ ది పిటిషనర్ హ్యాస్ బీన్ రెగ్యులర్లీ పేయింగ్ ది అసెస్మెంట్ ఆర్ ట్యాక్సెస్ టు ది కన్సర్న్డ్ గవర్నమెంట్ హ్యాస్ ది అసెస్మెంట్ ఆఫ్ టు పే ఇంపోజ్డ్ ఆన్ దట్ ల్యాండ్ అనే విషయాన్ని ఈ యొక్క సెటిల్మెంట్ అధికారి ప్రప్రథమంగా ఇనిషియల్గా ఎంక్వైరీ చేయవలసినటువంటి శాసనాత్మకమైనటువంటి చట్టపరమైనటువంటి బాధ్యత అంటే
అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ దట్ సెటిల్మెంట్ ఆఫీసర్. సో ఈ యొక్క విషయాన్ని మనము ఇక్కడ క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ ఎంక్వైరీ ఆఫీసర్ చేశారు. తర్వాత ఈ యొక్క అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వారు ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక మెమోను కూడా జారీ చేస్తారు. ఆ మెమో అనేది తదనంతరము అతని పై స్థాయి అధికారి దగ్గరికి వెళుతుంది. అంటే కింద స్థాయి అధికారి సరిగా చేశాడా లేదా అన్న విషయాన్ని స్క్రూటినైజ్ చేసేదానికి, అసెక్టైన్ చేసేదానికి పై స్థాయి అధికారి ఉంటాడు. అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ పైన సెటిల్మెంట్ ఆఫీసరు జిల్లా స్థాయిలో ఉంటారు. ఆ సెటిల్మెంట్ ఆఫీసర్కి పవర్ కూడా ఉంటుంది. కింద స్థాయి అధికారి ఏమైనా తప్పులు ఏమైనా చిన్న మిస్టేక్ చేస్తుంటే ఆ కింద స్థాయి అధికారి ఇచ్చినటువంటి ఆర్డర్ను లేదంటే ఆ యొక్క మెమోను రివైజ్ చేసేటువంటి పవరు ఈ యొక్క సెటిల్మెంట్ ఆఫీసర్కి ఉంటుంది. అలాగే డైరెక్టర్ ఆఫ్ ది సెటిల్మెంట్ ఆఫీసర్ కూడా ఆ యొక్క కింది స్థాయి అధికారులు జారీ చేసినటువంటి ఆ యొక్క మెమోను, ఆ యొక్క ఆర్డర్ను క్యాన్సిల్ మరియు రివైజ్ చేసేటువంటి పవర్, అధికారము ఈ యొక్క చట్ట ప్రకారము సెక్షన్ 4 ప్రకారము డైరెక్టర్ ఆఫ్ ద సెటిల్మెంట్ ఆఫీసర్కి ఉంటుంది అని ఈ యొక్క చట్టంలో క్లియర్గా పొందుపరచబడి ఉన్నది. తదనంతరం ఈ యొక్క డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫీసరు పై స్థాయి అధికారులు ఉంటారు. అంటే వీళ్ళంతా కూడా ఇది. తర్వాత ఈ యొక్క సెక్షన్ 7 ప్రకారము రెవెన్యూ బోర్డు అనే ఒక అధికార సంస్థ ఉంటుంది. ఈ యొక్క రెవెన్యూ బోర్డు అధికార సంస్థ కూడా ఎటువంటి పవర్స్ ఉన్నాయో సెక్షన్ 7 అంటే గూగుల్ తల్లిని దయచేసి అడగండి. ఆంధ్రప్రదేశ్ అబోలిషన్ ఆఫ్ ఎస్టేట్స్ కన్వర్షన్ ఇంటూ రైట్ వారీ యాక్ట్ 1948 అనే యాక్ట్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క మన గూగుల్ తల్లిని కనుక మనం అడిగితే క్లియర్గా మనకి ఆ గూగుల్లో ఈ యొక్క చట్టం క్లియర్గా వస్తుంది. ఈ చట్టంలో సెక్షన్ 7, సెక్షన్ 8 ఇవన్నీ కూడా మీరు చదివి క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని ఎవరెవరికి ఎటువంటి అధికారాలు ఉన్నాయి అనేది కూడా క్షుణ్ణంగా మీరు అధ్యయనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఈ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ వారు జారీ చేసినటువంటి ఆ ప్రొసీడింగ్ 11/12/2021 సంవత్సరంలో మనము క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఎక్కడ కూడా ఈ యొక్క యాక్ట్ అంటే 1948 చట్ట ప్రకారంలో ఉన్నటువంటి ఈ యొక్క సెక్షన్ 7, సెక్షన్ 8కు లోబడి ఎక్కడ కూడా ఈ యొక్క ట్రిబ్యునల్లో కానీ లేదంటే రెవెన్యూ బోర్డులో కానీ ఎక్కడ కూడా ట్రయల్ అంటే విచారణ అంటే ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము, భారత సాక్ష్యాధార చట్ట ప్రకారము మరియు సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారము, ఇతరితర సంబంధిత కోర్టుకు సంబంధించినటువంటి చట్టాల అనుసంధానంగా ఎక్కడ కూడా విచారణ జరిగినట్లు ఈ యొక్క ప్రొసీడింగ్లో ఎక్కడ కూడా మనకి కనబడటం లేదు అనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. ఒకవేళ పర్ సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ ఈ యొక్క ఈ యొక్క ప్రొసీడింగ్లో కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే ఒక సమస్య వచ్చేదానికి ప్రధాన కారణము ఎప్పటి నుంచి మొదలైంది? 1962 సంవత్సరం నుంచి 11/12/2023 సంవత్సరం వరకు సుదీర్ఘంగా జరుగుతూ ఉన్నది. కేవలము 48 సెంట్ల భూమికి సంబంధించి ఈ యొక్క సుదీర్ఘ కాలంలో అంటే 62 నుంచి 2023 వరకు ఈ యొక్క పిటిషనర్సు మరియు రెవెన్యూ శాఖ అధికారులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరు పలు దఫాలు అంటే మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నటువంటి వ్రిట్స్ WRITS వ్రిట్స్ అనేటివి
మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉన్నత హైకోర్టులో వ్రిట్స్ వేయటం జరిగింది అనే విషయాన్ని ఈ ఆర్డర్లో క్లియర్గా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ఆర్డర్ ప్రకారము ఒకసారి గవర్నమెంట్ వారు స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే అప్లికేషన్ కూడా సుప్రీంకోర్టులో వేసినట్లు తెలుస్తూ ఉంది. తర్వాత ఈ యొక్క ప్రొసీడింగ్లో పిటిషనరు సుప్రీంకోర్టులో అప్పీల్ వేయటం జరిగింది. ఆ అప్పీల్ను డిస్మిస్ చేయటం కూడా జరిగింది అన్న విషయం ఈ యొక్క ఆర్డర్లో క్లియర్గా ఉంది. సో ఇక్కడ మన యొక్క విషయాన్ని ఎందుకు మనము తెలుసుకోవాలి అంటే ఆర్టికల్ 226 భారత రాజ్యాంగం ప్రకారము సంబంధిత రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్ట్స్కు వ్రిట్స్ జారీ చేసేటువంటి అధికారం అంటే జ్యూరిడిక్షనల్ ఎక్స్ట్రా జ్యూరిడిక్షనల్ పవర్ అనేది హైకోర్టు వారికి ఉంటుంది. సో ఈ యొక్క ఆర్టికల్ ప్రకారము 5 రకాల వ్రిట్స్ను అంటే వ్రిట్ ఆఫ్ మ్యాండమస్, వ్రిట్ ఆఫ్ కోవారెంటో, వ్రిట్ ఆఫ్ ప్రొహిబిషన్, వ్రిట్ ఆఫ్ సెర్షిరియో, వ్రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ అనేటువంటి వ్రిట్స్ను హైకోర్టు వారు జారీ చేస్తారు. ఎప్పుడు ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురి కాబడినప్పుడు అంటే వయలేషన్ ఇన్ఫ్రింజ్మెంట్ అయినప్పుడు. సో ఇక్కడ మనము పలుదపాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వ్రిట్స్ వేసి ఉన్నారు ఒకరి మీద ఒకరు. సో ఇక్కడ వాట్ టు ప్రివెంట్ టు ది రెవెన్యూ ఆఫీషియల్స్ వై దే ఆర్ not shown much of interest to invoke the section 8 of this Andhra Pradesh Abolition of Estates Conversion into Rightwari Act 1948 section 8 సెక్షన్ 8ను ఎందుకు ఆశ్రయించలేదు? ఒకవేళ ప్రభుత్వం సంబంధిత ప్రభుత్వం వారు 1900 అంటే ఈ యొక్క చట్టం అమల్లో చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ట్రిబ్యునల్ను సెక్షన్ 8 ప్రకారము ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి ఉన్నారా లేదా? ఒకవేళ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయని పక్షంలో సెక్షన్ 8లో చెప్పబడినట్లు సర్వీసులో ఉన్నటువంటి జిల్లా న్యాయమూర్తి లేక ఆ అర్హతలు కలిగినటువంటి ఆ న్యాయమూర్తి ఆ యొక్క సెటిల్మెంటు అంటే అక్కడ ఆ యొక్క ట్రిబ్యునల్లో మెంబర్గా ఉంటారు. ఈ అధికారాన్ని ఈ యొక్క పవర్స్ను మరో శాఖకు ఏవైనా డెలిగేట్ చేసి ఉన్నారా? ఒకవేళ చేసి ఉంటే సెక్షన్ 8 ప్రకారం అటువంటి పవర్స్ వేరే వాళ్ళకి అంటే వేరే ఆర్గనైజేషన్కో లేదంటే ఏ రెవెన్యూ శాఖ అధికారులకు ఈ యొక్క పవర్స్ను డెలిగేట్ లేదా వెస్ట్ చేస్తుంటే ఆ యొక్క అధికారి ఎవరు అన్న విషయాన్ని కూడా ఇక్కడ ఎక్కడ కూడా పొందుపరచబడలేదు. బట్ ఏంటంటే ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాల్సింది సెక్షన్ 8 ప్రకారం ట్రిబ్యునల్లో ఈ యొక్క డిస్ప్యూట్కి సంబంధించి అంటే సర్వే నెంబర్లో 227/10లో ఉన్నటువంటి 48 సెంట్లకు సంబంధించినటువంటి చట్టపరమైన న్యాయపరమైనటువంటి సమగ్ర విచారణ సంబంధిత ట్రయల్ అంటే విచారణ కోర్టులో విచారణ జరిగిందా లేదా, విచారణ జరిగి ఉంటే జడ్జిమెంట్ ఏమైనా ఇచ్చున్నారా అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఎందుచేతంటే సెక్షన్ 8 ప్రకారము ఈ యొక్క సెటిల్మెంట్ ఆఫీసర్ కావచ్చు, డైరెక్టర్ ఆఫ్ ద సెటిల్మెంట్ ఆఫీసర్ కావచ్చు, వీళ్ళ అందరికన్నా కూడా పై అధికారి ఎవరంటే ఇక్కడ ఈ ట్రిబ్యునల్లో ఉన్నటువంటి మెంబర్. కాబట్టి ఈ యొక్క అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం, క్లియర్గా ఉంది ఇక్కడ. ఎందుకంటే సెక్షన్ అధికారం కూడా ఇక్కడ కల్పిస్తూ ఉంది. ఎప్పుడు అప్పీల్ చేసుకుంటారు? ఒక డిస్ప్యూట్కి సంబంధించి ప్రభుత్వం కానీ లేదంటే వేరే వ్యక్తి కానీ అంటే పిటిషనర్ కానీ ఈ యొక్క డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఈ యొక్క ఉత్తర్వుల వల్ల అతనికి ఏమైనా అన్యాయం జరిగి ఉంటే సెక్షన్ 8 ప్రకారం
అప్పీలు ఈ యొక్క ట్రిబ్యునల్లో చేసుకోవచ్చని ఈ యొక్క చట్టంలో చెప్పబడి ఉంది. కాబట్టి 1962 నుంచి 2023 లేదా ఈ రోజుల వరకు కూడా గవర్నమెంట్ అధికారులు కానీ, అంటే ఈ యొక్క శాఖకు సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ, లేదంటే పిటిషనర్, ఇక్కడ పిటిషనర్ ఒక్కర్లేదు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు పిటిషనర్లు కానీ ఏవైనా సరే ఈ యొక్క చట్టంలో చెప్పాలంటే సెక్షన్ 9 ప్రకారము ట్రిబ్యునల్లో అప్పీలు చేసుకుని ఉన్నారా లేదా అన్న విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకో. ఎందుకంటే ఇది న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి అంశము. ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. చట్టాన్ని ఉపేక్షించడం, చట్టాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది క్షమించరానటువంటి నేరం. అంతేకాకుండా అబ్యూజ్ ది ప్రాసెస్ ఆఫ్ ది లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. చట్టాన్ని దుర్వినియోగం చేయటము, చట్టాన్ని మిస్లీడ్ చేయటము అనేది కూడా క్షమించరానటువంటి నేరం. ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నానంటే, కలెక్టర్ వారు ఇచ్చినటువంటి యొక్క ఉత్తర్వుల్లో చివరిలో చెప్పున్నారు, దిస్ ఆర్డర్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ టు ది పిటిషనర్ ఓవర్ ది టైటిల్ ఆఫ్ ది ల్యాండ్ and noticed that the order was obtained by the misrepresentation or suppressing the facts or on the basis of the false records, it is liable to be cancellation and liable to be criminal prosecution against a person who are found responsible for that act. సో ఇక్కడ క్లియర్గా చెప్తుంది, ఎవరైనా సరే ఈ యొక్క ఆర్డర్ని పొందినటువంటి వ్యక్తులు మిస్రెప్రజెంటేషను లేదా సప్రెసింగ్ ది ఫ్యాక్ట్స్, లేదంటే బై ప్రొడ్యూసింగ్ ది ఫాల్స్ డాక్యుమెంట్స్, అంటే ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, ఇలాంటి కనుక కనపరిచి ఈ ఆర్డర్ పొందినట్లయితే ఈ యొక్క ఆర్డర్ క్యాన్సిల్ చేయడమే కాకుండా అటువంటి వ్యక్తుల మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయవచ్చని కూడా ఈ యొక్క ఆర్డర్లో క్లియర్గా ఉంది. రైట్ కూడా కల్పిస్తుంది, హక్కును కల్పిస్తుంది. ఇక్కడ ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి మనం ఈ యొక్క ప్రొసీడింగ్లో ఆర్డర్ కనుక చూసినట్లయితే, ఫర్దర్ ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ దట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ల్యాండ్స్ రోమనంక 6 డిపార్ట్మెంట్ మెమో నెంబర్ REV/27030/85/2018 EA అండ్ AR REV డేటెడ్ 11/4/2020లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ వారు ఒక మెమోని జారీ చేస్తున్నారు. అదేంటంటే, హ్యాజ్ ఇన్స్ట్రక్టెడ్ టు ది కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఎస్పీఎస్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఈ మెమో డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారికి, నెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారికి ఒక మెమో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ వారు ఇష్యూ చేస్తున్నారు. ఏంటంటే, టు ప్రొటెక్ట్ ది గవర్నమెంట్ ల్యాండ్ అపార్ట్ ఫ్రమ్ ది ఫైలింగ్ ఆఫ్ ది క్రిమినల్ కేస్ అగైన్స్ట్ ది పర్సన్స్ హూ క్రియేటెడ్ ది ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఇనిషియేట్ ది యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇన్ దిస్ రిగార్డ్ టు గవర్నమెంట్ ఇమీడియట్లీ అని యొక్క మెమోని జారీ చేసుకుంటారు. దీనికి మునుపు 2 మెమోలు కూడా జారీ చేసుకున్నారు. అవి డేటెడ్ ఏంటంటే, మెమో నెంబర్ ఫస్ట్ వన్ వచ్చేసి మెమో 27/30/85/2018 EA AR REV డేటెడ్ 10/1/2019 అండ్ 7/3/2019. సో ఇదొక మెమో. అంతేకాకుండా ఇంకో మెమో కూడా ఇష్యూ చేసి ఉన్నారు 30/6/2020లో కూడా. సో ఇక్కడ గవర్నమెంటే చెప్పుంది, ప్రొటెక్ట్ ది గవర్నమెంట్ ల్యాండ్, అంటే గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయండి పాసిబిలిటీ ఉంటే అని కూడా చెప్పింది. సో ఇక్కడ అంతేకాకుండా ఆ మెమోలో క్రియేటెడ్ ది ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ అని కూడా క్లియర్గా చెప్పబడింది. ఎందుకంటే ఈ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధించి ఈ యొక్క మెమోలో ఉన్నటువంటి, అంటే కలెక్టర్ వారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ ఉన్న ప్రకారము డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఆఫ్ ది ఏపీ హైదరాబాదు 23/12/2020 సంవత్సరంలో ఈ యొక్క డాక్యుమెంట్స్ విషయంలో, అంటే ఏ డాక్యుమెంట్ అనేది క్లియర్గా లేదు, డాక్యుమెంట్ విషయంలో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ కూడా కొన్ని సంతకాలని వెరిఫై చేయమని చెప్పి, ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలి అని చెప్పి కూడా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఎక్స్పర్ట్ కూడా ఒక లెటర్ని అడ్రస్ చేసింది. అయితే ఆ
ఎక్స్పర్ట్ కూడా ఒపీనియన్ ఇచ్చి ఉన్నారు. ఎల్ఆర్ నెంబర్ కూడా ఎక్స్పర్ట్ వారు ఇచ్చినటువంటి ఎల్ఆర్ నెంబర్ DDP 36/2000 డేటెడ్ 20/1/2001. దీంట్లో కూడా క్లియర్గా ఉంది. ఇక్కడ రెడ్ మార్కుతో ఉన్నటువంటి సిగ్నేచర్స్ను మాత్రమే ఇక్కడ ఎక్స్పర్ట్ పంపించి ఉన్నారు. వాటిలో సిగ్నేచర్స్ S12 S33 అంటే దాకా మార్క్ అయ్యాయి. తర్వాత వాళ్ళు ఎక్స్పర్ట్ వారిచిన ఒపీనియన్లో Q2 to Q9 కూడా చెప్పబడింది. బట్ చివరిలో ఇక్కడ ఏం చెప్పుకున్నారంటే Q1 and Q2 as they are faded to offer the opinion to authorship of the enclosed signature of the Q1 and Q2. ఇక్కడ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే భారత సాక్ష్యాధార చట్టం అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 45 అనేది ఎక్స్పర్ట్ ఒపీనియన్ సంబంధించినటువంటి. ఈ యొక్క ఎక్స్పర్ట్ ఒపీనియన్ అంతయు కూడా ట్రయల్ కోర్టు లేదా కోర్టులు మాత్రమే ఆ ఎక్స్పర్ట్ ఒపీనియన్ని డిటర్మైన్ చేస్తాయి, నిర్ణయిస్తాయి, జస్టిఫై చేస్తాయి. అంటే ఆ యొక్క ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి ఒపీనియన్కి లీగల్ వ్యాలిడిటీ అంటే చట్టపరమైనటువంటి విలువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ Q1 and Q2 యాజ్ దే ఆర్ ఫ్యాడెడ్, FADED ఫ్యాడెడ్. అంటే ఫ్యాడెడ్ అంటే అర్థము ఒకసారి గూగుల్ తల్లి అడగండి ఫ్యాడెడ్ అంటే చెప్తుంది. అంటే ఒకసారి గూగుల్ తల్లి అడగండి ఫ్యాడెడ్ అంటే చెప్తుంది. అంటే ఒక ఇంకుతో పెట్టినటువంటి ఒక సంతకము ఒక చేతి రాతో పెట్టిన తరువాత లాసెస్ ఇట్ బ్రిలియన్సీ ఆఫ్ ది కలర్. ఆ యొక్క పెట్టినటువంటి సంతకములో ఉన్నటువంటి ఇంకులు ఆ యొక్క బ్రిలియన్సీని కోల్పోతుంది అని కూడా ఇక్కడ క్లియర్గా చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క విషయంలో కూడా గవర్నమెంట్ వారు ఎక్స్పర్ట్ ఒపీనియన్ పంపించున్నారు. సో ఇవంతయు కూడా సంబంధిత ట్రయల్ కోర్టు డెసిగ్నేటెడ్ కోర్టులో కనుక ఈ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధించి సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము, భారత సాక్ష్యాధార చట్ట ప్రకారము, ఇంకా సంబంధిత చట్టాల ప్రకారము విచారణ కనుక జరిగితే మనకి ఫుల్ క్లారిటీ కూడా ఇక్కడికి వస్తుంది. ఎందుచేతంటే ఇక్కడ కేవలము ఈ యొక్క లోయర్ కోర్టులోనూ మరియు ఎక్కడ ట్రయల్ కోర్టులోనూ విచారణ జరపకుండానే పలుసార్లు హైకోర్టులు ఒకరి మీద ఒకరు రిట్లు వేసుకున్నారు. సో రిట్స్ అనేది ఇట్ ఈజ్ అన్ అథారిటేటివ్ ఆర్డర్ టు గివ్ ఎ డైరెక్షన్స్ టు ది పబ్లిక్ సర్వెంట్స్. సో ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమైనా పిటిషనర్స్ కానీ లేదంటే ఈ యొక్క ప్రొసీజర్లో కనపరిచిన అధికారులు కానీ హైకోర్టులో వేసినటువంటి అంటే ఫైల్ చేసినటువంటి ఆ రిట్లో ఏవైనా వాస్తవాలను కప్పిపిచ్చి ఉన్నారా అంటే సప్రెసింగ్ ది ఫ్యాక్ట్స్, లేదా హైకోర్టు వారిని ఏమైనా మిస్లీడ్ చేసి ఉన్నారా, లేదంటే ఏమైనా వాళ్ళు ఫైల్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఒకవేళ పిటిషనర్స్ కానీ లేదంటే ఈ యొక్క ప్రొసీడింగ్ ఉన్నటువంటి శాఖ అధికారులు కానీ హైకోర్టు వారిని ఈ యొక్క రిట్టు పరంగా ఆశ్రయించినప్పుడు హైకోర్టు వారిని ఏమైనా మిస్లీడ్ చేసి ఉన్నారా, లేదంటే హైకోర్టు వారి యొక్క విలువైన ప్రెసెస్ వాల్యుబుల్ టైం ఏమైనా కన్జ్యూమ్ చేసి ఉన్నారా, లేదంటే సప్రెసింగ్ ది ఫ్యాక్ట్స్, కన్సీల్మెంట్ ఆఫ్ ది మెటీరియల్ లీగల్ ఫ్యాక్ట్స్ సప్రెస్ చేసి హైకోర్టుని ఏమైనా మిస్లీడ్ చేసి ఉన్నారా అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది. ఈ యొక్క ప్రొసీడింగ్ ప్రకారం మనం చూసినట్లయితే ఈ యొక్క సర్వే నెంబర్ 227/10లో ఉన్నటువంటి 48 సెంట్లకు సంబంధించిన భూమి వాస్తవంగా అయితే రైత్వారీ పట్టా భూమికి సంబంధించినటువంటి భూమి. అయితే మరి ఈ యొక్క కలెక్టర్ వారి యొక్క ప్రొసీడింగ్ ఆధారంగా మనం చూసినట్లయితే 1962వ సంవత్సరంలో నీరుపాక పోలయ్య అనేటువంటి వ్యక్తి అడిషనల్ అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ దగ్గర ఒక అర్జీని దాఖలు చేసుకొని తనకి రైత్వారీ ఆ పట్టాని ఇవ్వవలసిందిగా ఒక అర్జీని పెట్టుకున్నారు. తర్వాత అడిషనల్ అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసరు ఈ యొక్క చట్టానుసారము చట్టం నుండి సెక్షను 9, 10, 11, 12, 13, 14
ఈ యొక్క సెక్షన్ల ఆధారంగా ఈ చట్టం అంటే 1948 చట్ట ప్రకారము తన యొక్క శాసనాత్మకమైనటువంటి చట్టపరమైనటువంటి విధులను నిర్వహించి ఆ యొక్క నీరుపాక పోలయ్య పెట్టుకున్నటువంటి అర్జీని 1962 సంవత్సరం పెట్టిన అర్జీని యాక్సెప్ట్ అంటే అనుమతించాడా లేదా అన్న విషయాన్ని మనము ఇక్కడ చట్టపరంగా మనము తెలుసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఆ క్లెయిమ్ అయిన అలో చేస్తూ గ్రాంటెడ్ ఏ పట్టా రైతు వారి పట్టా ఇన్ ఫేవర్ ఆఫ్ ది క్లెయిమెంట్ అని కూడా ఇక్కడ చెప్పబడి ఉంది. తదనంతరం ఎవరు ఇక్కడ నీరుపాక పోలయ్య గుర్తుపెట్టుకోండి. తర్వాత 1962 సంవత్సరం జరిగింది. అయితే నీరుపాక పోలయ్య మళ్ళా ఎప్పుడు 1996 సంవత్సరంలో అంటే 1/3/1996 సంవత్సరంలో మళ్ళా ఇంకొక రిప్రజెంటేషను సెటిల్మెంట్ ఆఫీసర్ దగ్గర, అంటే అప్పట్లో ఈ జాయింట్ కలెక్టర్ కమ్ సెటిల్మెంట్ ఆఫీసర్ అనేవారు. ఆ అధికారి దగ్గర మరో అర్జీని పెట్టుకొని ఆ యొక్క అధికారి దగ్గర ఏమని క్లెయిమ్ చేసుకున్నాడంటే ఆ అడిషనల్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి, అంటే అమలు చేయమని చెప్పి ఒక అర్జీ పెట్టుకుంటే ఈ యొక్క సెటిల్మెంట్ ఆఫీసర్ వారు 1996 సంవత్సరంలో ఆయన ఏం చేశారంటే దాన్ని రెఫ్యూజ్ చేశారు. ఎందుకంటే రెఫ్యూజ్ కూడా ఎందుకు చేశారంటే కెనాట్ బి కౌంటెనెన్స్డ్ అనే ఒక పదంతో ఈ యొక్క పదాన్ని అర్థం చేసుకోండి. కెనాట్ బి కౌంటెనెన్స్డ్ COUNTENANCED అనే యొక్క పదాన్ని అక్కడ కొటేట్ చేస్తూ ఆ యొక్క రిక్వెస్ట్ని ఏం చేశారంటే రిజెక్ట్ చేశారు. తర్వాత ఏం జరిగిందంటే అక్కడ దాకా పోలయ్య ఇచ్చాడు, నీరుపాక పోలయ్య. తరువాత ఇప్పుడు ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా చట్టపరంగా తెలుసుకోవాలి. నీరుపాక రామకృష్ణయ్య అనే వ్యక్తి, ఆయన ఎవరో కాదు, ఈ నీరుపాక పోలయ్య కుమారుడు అంట. దీని ప్రకారం నా తెలియదు, దీంట్లో ఉన్నది చెప్తున్నా. ఈ నీరుపాక రామకృష్ణయ్యే ఈ యొక్క పోలయ్యకి కొడుకు. ఈ నీరుపాక పోలయ్య, నీరుపాక రామకృష్ణయ్య అనేవాళ్ళు, రామకృష్ణయ్య నీరుపాక రామయ్యకి మనవడు. ఈ నీరుపాక పోలయ్య నీరుపాక రామయ్యకి కొడుకు. యాక్చువల్గా రామయ్య అనే విషయాన్ని ఇక్కడ ఎందుకు చెబుతున్నాను అని అంటే, నీరుపాక రామయ్య యాక్చువల్గా ఒరిజినల్ బెనిఫిషియరీ ఈ యొక్క నీరుపాక రామయ్య, ఎన్ రామయ్య అని దీంట్లో ఉంది ఈయన. అయితే మరి ఇక్కడ ఈ యొక్క నీరుపాక రామకృష్ణయ్య 1996 సంవత్సరంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ ఒకటి ఫైల్ చేశారు. ఎవరి మీద? ఈ యొక్క అడిషనల్ అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ పైన మరియు సెటిల్మెంట్ ఆఫీసర్స్ పైన, ఇద్దరి పైన చేశారు. రెస్పాండెంట్స్లో ప్రతివాదులుగా చేశారు. ఎందుకు? ఆ యొక్క అసిస్టెంట్ అడిషనల్ సెటిల్మెంట్ ఆఫీసర్ వంటి ఆ యొక్క ఉత్తర్వుని అమలు చేయమని చెప్పి. అంతేకాకుండా ఇంకొక ప్రేయర్ని అంటే ప్రార్థనని కూడా ఇక్కడ ఆయన కనపరుస్తున్నారు ఇదే రిట్లో. 10(1) అడంగల్స్లో ఈ యొక్క నీరుపాక రామకృష్ణయ్య అనే పిటిషనర్, అంటే ఈ యొక్క రిట్ పిటిషనర్ యొక్క పేరుని రెవెన్యూ రికార్డ్స్లోకి ఇన్కార్పొరేట్ చేయమని చెప్పి కూడా ఇక్కడ రిట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నారు. సో ఇక్కడ మనము చట్టపరంగా న్యాయపరంగా మనము గమనించదగ్గ విషయం ఏమిటంటే, హైకోర్టులో నీరుపాక రామకృష్ణయ్య ఫైల్ చేశాడు. అప్పటి వరకు నీరుపాక పోలయ్య ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క రెవెన్యూ పరంగా ఫైట్ చేసుకుంటూ వచ్చాడు. ఈ యొక్క నీరుపాక రామకృష్ణ ఆలాఫ్సర్లను హైకోర్టులో రిట్ ఫైల్ చేశాడు. అసలు ఈ యొక్క నీరుపాక రామకృష్ణయ్యకి రిట్ ఫైల్ చేసే లోకల్ స్టాండింగ్ ఉందో లేదో అది కోర్టు వారు నిర్ణయిస్తారు, అది మనకు సంబంధించిన విషయం కాదు. అయితే మరి ఈ యొక్క రిట్లో హైకోర్టు వారు ఒక ఆర్డర్ని, ఒక డైరెక్షను ఈ యొక్క రెస్పాండెంట్స్కి ఇచ్చింది. ఏమంటే అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వారు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి. ఎప్పుడు ఇచ్చింది కోర్టు వారు? ఆ రిట్ నెంబర్ కూడా ఏంటంటే 10/20/2016
773/1996. అయితే మరి ఈ యొక్క హైకోర్టు వారి యొక్క ఆర్డర్ని 30వ తేదీ 5వ నెల 1996లో ఈ విధంగా ఇది ఎంటర్టైన్ చేస్తూ ప్రొనౌన్స్ చేసింది. అయితే మరి ఈ యొక్క డైరెక్షన్ ఎవరికి ఇచ్చిందంటే రెస్పాండెంట్స్కి ఇచ్చింది, అంటే ప్రతివాదులకు ఇచ్చింది. ప్రతివాదులు ఎవరు ఇక్కడ? సెటిల్మెంట్ ఆఫీసరు, అడిషనల్ అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్. అయితే సెటిల్మెంట్ ఆఫీసర్ వారు ఏం చేశారంటే హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం 4 వారాలలోపు ఆ ఆర్డర్ని అమలు చేయమని చెప్పి చెప్పుకున్నారు. అయితే 4వ తేదీ 9వ నెల 1996 సంవత్సరంలో ఈ అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వారు పై స్థాయి అధికారులకు కూడా ఒక లెటర్ను కూడా ఫార్వర్డ్ చేసుకున్నారు. ఇది ఎందుకు? హైకోర్టు వారి యొక్క ఉత్తర్వులను అనుసరిస్తూ ఆ ఆర్డర్ని అమలుపరచాలి, ఇంకా అమలుపరచలా, గోయింగ్ టు బి ఇంప్లిమెంట్, అమలు చేసే ఉద్దేశంతో ఒక లెటర్ను కూడా పై స్థాయి అధికారులకు పంపించుకున్నారు. ఈ యొక్క మధ్యలో ఈ మధ్యలో అంటే హైకోర్టు వారు ఈ యొక్క రిట్ ప్రకారం ఆర్డర్ ఇచ్చిన తర్వాత 30/5/1996 మరియు ఈ యొక్క సెటిల్మెంట్ ఆఫీసర్ ఎప్పుడు పై అధికారికి లెటర్ను అడ్రస్ చేస్తున్నారు? 4/9/1996. ఈ మధ్యలో ఇంకా అమలు చేయక మునిపే హైకోర్టు వారి ఉత్తర్వుల ఆదేశానుసారం ఈ యొక్క రెవెన్యూ అధికారులు అమలు చేయక మునిపే ఈ యొక్క మధ్యలో ఈ డేట్ గుర్తుపెట్టుకుని దయచేసి 1వ తేదీ 10వ నెల 1996 సంవత్సరంలో ఈ నీరుపాక రామకృష్ణయ్య అనే వ్యక్తి, అంటే ఈ యొక్క రిట్లో పిటిషనర్, ఎందుకు పోయాడు అతను హైకోర్టుకి? రిట్లో తన యొక్క పేరుని రెవెన్యూ రికార్డ్స్లోకి ఇన్కార్పొరేట్ 10(1) అడంగస్లోకి రెవెన్యూ రికార్డులోకి తన యొక్క పేరుని ఎంటర్ చేయమని చెప్పి, ఎంటర్ చేయమంటే ఏమనర్థము? అతను సాగుబడి చేసుకుంటున్నాడా లేదా అన్న విషయాన్ని తెలుసుకుందానికి. ఈ లోపల నేను చెప్పిన తేదీ 1/10/1996లో ఈ యొక్క సేమ్ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి 48 సెంట్ల భూమిని డాక్యుమెంట్ నెంబర్ డిఓసి నెంబర్ నోట్ చేసుకోండి, 1409/1996 కింద ఈ యొక్క సర్వే నెంబర్కి సంబంధించిన భూమిని నీరుపాక రామకృష్ణయ్య సోల్డవి, ఇక్కడ ఉంది దీంట్లో సోల్డవి, అమ్మేశారు. ఎవరికి? 1 గజ్జర్లపూడి సురేష్ అండ్ దామెర హరిబాబు అనే వ్యక్తులకి అమ్మేశారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం ఇక్కడ క్షుణ్ణంగా గమనించాలి. కోర్టు వారు డైరెక్షన్ ఇచ్చున్నారు, రెవెన్యూ స్థాయి అధికారులు రెస్పాండ్ నెంబర్ 1 అంటూ పై అధికారులకి ఈ యొక్క ఆర్డర్ని అమలుపరచాలన్న ఉద్దేశంతో ఉండగానే మధ్యలోనే ఈ యొక్క డాక్యుమెంటేషన్ జరిగింది. ఈ యొక్క డాక్యుమెంటేషన్ ఎక్కడ జరిగింది? సబ్ రిజిస్టర్ ఆఫీసే కదా వేదిక, వెన్యూ. కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషను ఏ విధంగా జరిగింది? చట్టబద్ధంగా జరిగిందా? ఏపీ రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము, స్టాంప్ డ్యూటీ యాక్ట్ ప్రకారము, లేదంటే అసైన్మెంట్ రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్కి ఏమైనా వ్యతిరేకంగా జరిగిందా? ఈ రిజిస్ట్రేషను నీరుపాక రామకృష్ణయ్య చేశారని అంటారు కదా, నీరుపాక రామకృష్ణయ్యతో రిజిస్ట్రేషన్ వాళ్ళిద్దరికి కనుక చేసినట్లయితే లీగల్ హెల్త్ సర్టిఫికేట్ అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏమైనా ఆ యొక్క డాక్యుమెంట్లో ఫైల్ చేస్తున్నారా? ఎవరు పట్టా హోల్డర్ ఎవరు? ఎటువంటి డాక్యుమెంట్స్ ఆ రిజిస్ట్రేషన్లో కనపరుస్తున్నారు? ఆ యొక్క ఎటువంటి డాక్యుమెంట్స్ను సబ్ రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళు ఎంక్లోజ్ చేసి ఆ సబ్ రిజిస్టార్కి కనపరచి ఉన్నారు, పొందుపరపరిచి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆ యొక్క రిజిస్ట్రేషన్ జరిగినటువంటి ఆ యొక్క వెలిడిటీని, అంటే లీగల్ వెలిడిటీని, చట్టపరమైనటువంటి వెలిడిటీని మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్, ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్ నెంబర్ని దయచేసి సమాచార హక్కు చట్ట ప్రకారమో లేదంటే ఇంకో రకంగానో మీరందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంటేషన్ కనుక మీరు తీసుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి చట్టపరమైన అంశాలను మనము తెలుసుకొనగలిగిన వారము అవుతాం. ఎందుకంటే
ఈ యొక్క ప్రొసీడింగ్లో అంతా కూడా మనం చూసినట్లయితే పలు దఫాలు గవర్నమెంట్ వారు చాలా సందర్భాల్లో కూడా ఈ యొక్క సర్వే నెంబర్ సంబంధించిన భూమి అంతా కూడా కొన్ని విషయాలు, కొన్ని ఆస్పెక్ట్లు ప్రభుత్వ భూమి దీన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అన్న విషయాన్ని ఈ యొక్క ప్రొసీడింగ్లో పలు చోట్ల చెప్పబడి ఉంది. అంతేకాకుండా 1981 సంవత్సరంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారు ఉత్తర్వుల మేరకు క్లియర్గా చెప్పబడింది. ఈ యొక్క 1973-74 సంవత్సరంలో ఈ యొక్క సేమ్ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి 40 సెంట్ల భూమిని ఎప్పుడు 1973 డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారు అప్పటి వెంకటగిరి గ్రామ పంచాయతీకి ఈ యొక్క సర్వే నెంబర్ని అలాట్ చేస్తూ అక్కడ ఒక బస్ షెల్టర్ను కూడా నిర్మించాలి అన్న విషయాన్ని కూడా ఈ యొక్క ఆర్డర్లో క్లియర్గా మెమో పరంగా కలెక్టర్ వారు ఇచ్చినటువంటి మెమో కూడా ఇందులో ఉంది. కాబట్టి ఇక్కడ 1992లో నీరుపాక పోలయ్య అర్జీ పెట్టుకున్నాడు. 1996 వరకు కూడా ఇతను ఈ యొక్క భూమికి సంబంధించి ఎటువంటి అర్జీలు దాఖలు చేసుకోవాలి. తర్వాత 1996లో అర్జీలు దాఖలు చేస్తున్నాడు. బట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారు 1973-74 సంవత్సరంలోని ఈ యొక్క ప్రభుత్వ భూమి అన్న ఉద్దేశంతో వెంకటగిరి గ్రామ పంచాయతీ వారికి బస్ షెల్టర్ నిమిత్తం దీన్ని అలాట్ చేసుకున్నారు. నిజంగా ఇది నీరుపాక పోలయ్య లేదా నీరుపాక రామకృష్ణయ్య ఒక స్వాధీనంలోను వాళ్ళ ఎంజాయ్మెంట్లోను కనుక నిజంగా 1992 నుంచి 1996 ముందు వరకు ఉన్నట్లయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారు 1973 సంవత్సరంలో ఎందుకు ఈ యొక్క భూమిని బస్ షెల్టర్ నిర్మించేందుకు అలాట్ చేసి ఉన్నారన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఒకవేళ ఈ యొక్క నీరుపాక పోలయ్య కానీ నీరుపాక రామకృష్ణయ్య కానీ 1962 నుంచి కానీ దానికి మునుపు కానీ లేదంటే 1996 నుంచి కానీ ఇప్పటి వరకు ఏమైనా గవర్నమెంట్ వారికి అసెస్మెంట్ పన్నులు ఏమైనా కడుతున్నారు, ఎప్పటి నుంచి కడుతున్నారు, ఎంత కడుతున్నారు, సీజనల్ వైజ్ అంతా కూడా మనము అంటే పీరియాడికల్ క్రోనాలజికల్ ఆర్డర్ వైజ్ కూడా మనము ఇక్కడ తెలుసుకోవాలి. అటువంటి అసెస్మెంట్ పన్నులు కట్టినటువంటి రిసిప్ట్స్ ఏమైనా ఫైల్ చేసి ఉన్నారా, ఫైల్ చేసి ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే తర్వాత వీళ్ళిద్దరికి అమ్మేశాడు. ఎవరికి అమ్మేశాడు? దామెర్ల హరిబాబుకి, గజ్జర్ల పూడి సురేష్ అనే వ్యక్తులు. ఆల్ ఆఫ్ సడన్ తర్వాత మరో వ్యక్తి ఎప్పుడు వచ్చాడు? 1998 సంవత్సరం నుంచి ఇంకొక వ్యక్తి మళ్ళా ఈ యొక్క కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ సంబంధించినటువంటి లిటిగేషన్లో మరో వ్యక్తి వచ్చాడు. ఎవరంటే అతను కె శ్రీనివాసులు నాయుడు అనే వ్యక్తి కూడా తర్వాత వచ్చాడు. కె శ్రీనివాసులు నాయుడు యొక్క ప్రధాన ఉద్దేశం ఎందుకు వచ్చాడంటే ఈ యొక్క సర్వే నెంబర్కు సంబంధించి ఈయనేదో ఈ యొక్క ప్రాపర్టీని ఈయన కొనుక్కున్నట్లు, ఎవరు కె శ్రీనివాసులు నాయుడు కొనుక్కున్నట్లు, అయితే మరి ఆ యొక్క డాక్యుమెంట్ని పెండింగ్లో పెట్టినట్లు, డాక్యుమెంట్ నెంబర్ కూడా పి అంటే పెండింగ్ అన్నమాట. P 34/2012 డేటెడ్ 14/5/2012 ఈ యొక్క డాక్యుమెంట్ పెండింగ్లో పెట్టినట్టు ఇక్కడ చెప్తున్నారు. 1996లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ జరిగింది అంటారు. డాక్యుమెంట్ నెంబర్ ఎంతమంది చెప్పారు. మళ్ళీ పెండింగ్లో 2012లో ఇదే సబ్జెక్టు సంబంధించి ఈయన కొనుక్కొని ఎవరు కె శ్రీనివాస నాయుడు కొనుక్కున్నట్టు చెప్తున్నారు. వాస్తవంగా నీరుపాక రామకృష్ణ ఎవరికి అమ్మాడు, అమ్మిన తర్వాత ఆ ఇద్దరు కొనుక్కున్నటువంటి ఆ యొక్క సురేష్ మరియు హరిబాబు ఇంకెవరు ఈ శ్రీనివాస నాయుడికి అమ్మాడా, లేదా శ్రీనివాస నాయుడు 1996లో డాక్యుమెంట్ జరిగిందా, అప్పుడేమైనా ఆయన కొనుక్కున్నాడా అన్న విషయాన్ని ఇక్కడెక్కడ కూడా క్షుణ్ణంగా కూడా మనము తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. ఎందుచేతంటే నిజంగా ఇది ప్రభుత్వ భూమి అయితే ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు కూడా మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల్లో చెప్పినట్లు ప్రభుత్వ భూములను, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అన్న ఉద్దేశము విద్యుక్త ధర్మాన్ని మన మీద అంటే భారతదేశ పౌరుల మీద మనకి నిలిపి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని ఆలోచించి నిజంగా ప్రభుత్వ భూమి అయితే మనమందరం కూడా ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళి చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి అవగాహన పెంచుతూ అవసరమైతే మనం జ్యుడిషియల్ రివ్యూ న్యాయపరమైనటువంటి విచారణను కూడా జరిపించేందుకు సంబంధిత హైకోర్టులో కూడా జ్యుడిషియల్ రివ్యూ కూడా వేసుకునేదానికి చట్టం అంటే న్యాయ వ్యవస్థ మనకి అవకాశాన్ని ఇస్తుంది. అంతేకాకుండా భారత రాజ్యాంగం అనుసారం కూడా మనకి జ్యుడిషియల్ రివ్యూ వేసుకునేదానికి కూడా మనకి ఇక్కడ
ఆ రైట్ హక్కు కల్పిస్తూ ఉన్నది. కాబట్టి పలు అంశాలను కూడా ఈ యొక్క ఆర్డర్లో ఉన్న అంశాలను కూడా ప్రజలు చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి దృష్టితో చదివి అర్థం చేసుకొని చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి హక్కును మనం పొంది అవసరమైతే న్యాయస్థానాలను మనం ఆశ్రయించి మనము మన యొక్క విద్యుక్త భారత రాజ్యాంగబద్ధంగా మన మీద ఉన్నటువంటి విధులను మనం సక్రమంగా నిర్వహించాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క సర్వే నెంబర్కి సంబంధించి కలెక్టర్ వారి యొక్క ప్రొసీడింగ్స్ మనం చూసినట్లయితే ఒక రిట్ ఫైల్ చేసి ఉన్నారు చివరిలో 2020 సంవత్సరంలో. ఆ రిట్ నెంబరు 9618/2022 అనే రిట్ ఒకటి ఫైల్ చేస్తున్నారు. ఈ యొక్క రిట్లో కనుక ప్రధానంగా మనం చూసినట్లయితే ఆర్టికల్స్ కొన్ని ఉంటాయి. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 300A అనే ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే. అకార్డింగ్ టు ది ఐ ఆఫ్ ది లా ఆల్ ఆర్ ది ఈక్వల్, దెర్ ఇస్ నో ఎనీ డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ హిస్ లైఫ్ అండ్ లిబర్టీ ఎక్సెప్ట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ది లా. ఏ వ్యక్తి యొక్క స్వేచ్ఛను కానీ అతని యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను కానీ అతని లిబర్టీని కానీ ఎవరు కూడా హరించి వేయకూడదు. హరించి వేయవచ్చు ఎప్పుడు అతను కనుక చట్ట వ్యతిరేకమైనటువంటి పని చేస్తే చట్టపరమైనటువంటి చర్యను తీసుకునేందుకు చట్టం ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకుందంటే ప్రతి ఒక్కరు కూడా చట్టాన్ని అనుసరించి చట్టంలో చెప్పబడినట్లు వారి యొక్క విధి విధానాలను నిర్వహించాలి. చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎటువంటి చర్య చేసినా అటువంటి వ్యక్తి మీద చర్య తీసుకొనవచ్చు. చర్య తీసుకునేటప్పుడు అటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరించి వేయవచ్చు. అందుకే రైట్ టు అరెస్ట్ అనేది పెట్టింది. సో ఇక్కడ ఆర్టికల్ 300A ఇది కాన్స్టిట్యూషనల్ రైట్, అంటే రైట్ టు ప్రాపర్టీ. ఒకప్పుడైతే మాత్రము ఈ యొక్క రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్స్లో ఉండింది. అయితే మరి అమెండ్మెంట్ భారత రాజ్యాంగాన్ని సవరణ చేసిన తర్వాత ఈ యొక్క రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కును ఆర్టికల్ 300Aలో యాడ్ చేయటం అంటే పొందుపరచడం జరిగింది. ఈ యొక్క ఆర్టికల్ 300 ఏం చెప్తుందంటే నో పర్సన్ హిస్ ప్రాపర్టీ డిప్రైవ్డ్ ఎక్సెప్ట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ది లా. ఏ వ్యక్తి యొక్క ఆస్తిని ఎవరు కూడా హరించి వేయబడకూడదు. బట్ అతని యొక్క ఆస్తిని హరించి చేయవచ్చు ఎప్పుడు అటువంటి వ్యక్తి అంటే ఆ ఆస్తి ఎవరైతే ఉందో ఆ యొక్క ఆస్తి సంపాదించుకున్న వ్యక్తి చట్ట వ్యతిరేకమైనటువంటి పని చేసినప్పుడు కేవలము ఆ యొక్క ఆస్తికి సంబంధించి అప్పుడు చట్టపరమైనటువంటి చర్యను అటువంటి ఆస్తికి సంబంధించిన వ్యక్తి మీద చట్టపరమైనటువంటి చర్యను తీసుకొనవచ్చు అని ఆర్టికల్ 300A చెప్తుంది. ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క సర్వే నెంబర్కి సంబంధించి అంటే 227/10లో 48 సెంట్లు అంతయు కూడా మొత్తం సబ్జెక్ట్ మ్యాటరు, ది క్లాసిఫికేషను, ది నేచరు, ల్యాండ్ అంటే భూమి స్వభావం అంతయు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్ల రద్దు మరియు రైత్వారీ అమలు చట్టము 1948కి లోబడి ఉంది. అంతేకాకుండా ఈ యొక్క చట్టము 1957 సంవత్సరంలో కూడా కొంత సవరించబడి ఉంది. కాబట్టి మొత్తం ఈ యొక్క యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం మాత్రమే సెటిల్మెంట్ ఆఫీసర్ కానీ, డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫీసర్ కానీ, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ది సెటిల్మెంట్ ఆఫీసర్ కానీ, చీఫ్ కమిషనర్ ఆఫ్ ది ల్యాండ్ అడ్మినిస్ట్రేటర్ కానీ, కమిషనర్ ఆఫ్ అప్పీలేట్ అధికారి కానీ, మరియు ట్రిబ్యునల్ అంటే సెక్షన్ 8లో చెప్పిన ట్రిబ్యునల్లో ఉన్నటువంటి మెంబర్ కానీ, రెవెన్యూ బోర్డు అధికారులు కానీ, మరియు మేనేజర్స్ కానీ అంటే ఈ యొక్క చట్ట ప్రకారం మేనేజర్ అందరి కూడా ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్ ఆఫ్ లా చట్ట ప్రకారము వారి యొక్క విధి విధానాలను నిర్వహించుకుంటూ ఆ యొక్క చట్టం యొక్క ప్రధాన ఉద్దేశము ఎందుకొరకు ఆ యొక్క చట్టాన్ని తెచ్చారో ఆ చట్టంలో అనుబడి వారి యొక్క విద్యుక్త శాసనాత్మకమైనటువంటి విధిని నిర్వహించాలి. కానీ వారి స్వతహాగా వారి ఇష్టానుసారము చట్టాన్ని దుర్వినియోగపరుస్తుంటే అబ్యూస్ చేస్తూ వారి యొక్క పవర్స్ను వారి అధికారాలను ఎక్సీడ్
మితిమీరి చేస్తూ, అంటే ఇంట్రా వైరస్, అల్ట్రా వైరస్ అనే పదాలు ఉన్నాయి. ఇలాంటి అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ లా చేస్తూ వారి యొక్క విధిని కనుక నిర్వహిస్తే అటువంటి వ్యక్తుల మీద చట్టపరమైనటువంటి చర్య తీసుకొనబడుతుంది. ఈ యొక్క ప్రొసీడింగ్లో మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ఈ యొక్క సెక్షన్, ఈ యొక్క యాక్ట్ నేను చెప్పాను 1998 చట్టములో పొందుపరిచినట్లు సెక్షన్ 7కు సంబంధించి, సెక్షన్ 8కు సంబంధించి, మరి సెక్షన్ 7D అనేది మాత్రం ఈ ప్రొసీడింగ్లో ఉంది. ఇక్కడ ఉంది, సెక్షన్ 7D ఉంది. సెక్షన్ 15లో ఉన్నటువంటి క్లాసుకు సంబంధించి కూడా అక్కడక్కడ ప్రొసీడింగ్స్ ఉంది. బట్ ఏంటంటే సెక్షన్ 10, 11, 12, 13, 14, 15 మరియు 16 వీటికి సంబంధించినటువంటి ప్రొవిజన్ ఆఫ్ లా ప్రకారము ఈ యొక్క ప్రొసీడింగ్లో ఉన్నటువంటి అధికారులు కానీ, అంటే రెస్పాండెంట్స్ కానీ, లేదంటే పిటిషనర్ కానీ ఆ యొక్క ప్రొవిజన్ ఆఫ్ లాని టచ్ చేశారా లేదా, అంటే ఇన్వోక్ చేసుకున్నారా లేదా. ఒకవేళ ఇన్వోక్ చేసి ఉంటే ఈ యొక్క సెక్షన్ 8లో చెప్పబడినట్లు ఈ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ సంబంధించి 1962 నుంచి 2023 వరకు ఇంత సుదీర్ఘకాలంలో జరిగింది. ఎప్పుడైనా సరే ఈ యొక్క ట్రిబ్యునల్లో విచారణ జరగడం జరిగిందా లేదా, ట్రిబ్యునల్లో జరగకపోతే సంబంధిత డిసిగ్నేటెడ్ సివిల్ కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి వద్ద పరిపూర్ణమైనటువంటి, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రయల్, అంటే సాక్షులను విచారించడము, డాక్యుమెంట్స్ని మార్క్ చేయటము, సాక్షుల యొక్క టెస్టిమోనీ, అంటే వారి యొక్క మౌఖిక సాక్ష్యాన్ని, అంటే ఓరల్ ఎవిడెన్స్ని, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని, కాజ్ ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ని విట్నెస్ల చేత ఓత్ చేయించటము, అంతేకాకుండా ఇరుపక్షాల వాదనలు వినటము, ఇరుపక్షాల వాదన విన్న తర్వాత జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయటము, ఆ జడ్జిమెంట్ ఏ విధంగా ఇచ్చారు అన్న విషయాలు ఈ యొక్క ప్రొసీడింగ్స్లో ఎక్కడైనా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని ప్రజలంటే చట్టపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి అవగాహన ఎవరైతే పెంచుకోవాలనుకున్నారో అటువంటి వ్యక్తులు నగరం ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి ఈ యొక్క కలెక్టర్ వారు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రొసీడింగ్ మళ్ళా చెప్తున్నాను. ఈ ప్రొసీడింగ్ 11వ తేదీ 12వ నెల 2023 సంవత్సరంలో ఇచ్చారు. దయచేసి క్షుణ్ణంగా మీరు పరిశీలించాలి. అంతేకాకుండా ఇక్కడ మనము ఇంకొక మెయిన్ ఆబ్జెక్ట్ కూడా మనము తెలుసుకోవాలి. ఇక్కడ పలు దఫాలు రిట్స్ ఒకరి మీద ఒకరు వేసుకున్నారు. ఒకసారి రిట్ హైకోర్టులో ఎందుకు వేసుకున్నారంటే అడంగల్స్లో ఈ యొక్క నిరూపక రామకృష్ణ పేరును ఇన్కార్పొరేట్ చేయాలని. తర్వాత నిరూపక రామకృష్ణయ్య తర్వాత మీద ఈ యొక్క డైరెక్టర్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫీస్ వారు కొన్ని ప్రొసీడింగ్స్ కూడా రన్ చేసి ఉన్నారు. తర్వాత కమిషనర్ ఆఫ్ అప్పీలేట్ అధికారి కూడా, అంటే కమిషనర్ ఆఫ్ సెటిల్మెంట్ అధికారి వారి కూడా ఈ యొక్క నిరూపక రామకృష్ణకి ఒక దఫ, అంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, ఒక దఫ నోటీసు కూడా ఇష్యూ చేసి ఉన్నారు. ఎందుకు, ఎంక్వైరీకి రా అని చెప్పి కూడా ఇక్కడ నోటీసు ఇష్యూ చేసి ఉన్నారు. ఎప్పుడైతే నోటీసు అతను నిరూపక రామకృష్ణ అనే వ్యక్తి తీసుకున్నాడో తదనంతరం ఆ నిరూపక రామకృష్ణ ఎంక్వైరీకి అటెండ్ కాకుండా ఈ యొక్క కె శ్రీనివాసు నాయుడు అనే వ్యక్తి ఆ యొక్క నోటీసును ఛాలెంజ్ చేస్తూ, అంటే కమిషనర్ ఆఫ్ అప్పీలేట్ వారు ఇచ్చినటువంటి నోటీసుని తీసుకుంది ఎవరు, నిరూపక రామకృష్ణ. తర్వాత ఆ యొక్క తీసుకున్న తర్వాత అతను ఎంక్వైరీకి అటెండ్ అయ్యాడా లేదా అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత కె శ్రీనివాసు నాయుడు అనే వ్యక్తి తర్వాత మళ్ళా ఇతను హైకోర్టులో మరో రిట్ వేసి ఉన్నారు. ఆ రిట్ ఎందుకు వేశారు, ఈ యొక్క ఆర్డర్ని, అంటే నోటీస్ ఇచ్చారు కదా కమిషనర్, ఆ యొక్క నోటీస్ని ఛాలెంజ్ చేస్తూ ఈ యొక్క కె శ్రీనివాసు నాయుడు ఫైల్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడి నుంచి అంతా కూడా కె శ్రీనివాసు నాయుడు అనే వ్యక్తి పలు దఫాలు హైకోర్టులో రిట్స్ వేయడము జరిగింది. ఎప్పుడు 2023 వరకు కూడా. 2023 అని ఎందుకంటే చివరిగా 2023లో కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు ప్రొసీడింగ్ కూడా వేసి ఉన్నారు. కంటెంప్ట్ ఆఫ్ ద కేసు నెంబర్ హైకోర్టులో 47/18/2023 ఏ రిట్కి అనుసంధానం అవుతూ ఆ రిట్ నెంబర్ 96/18/2020కి అనుసంధానం చేస్తూ కంటెంప్ట్ ఆఫ్ ద కేసు కూడా వేసి ఉన్నాడు ఈ కె శ్రీనివాసుని.
సో ఇక్కడ ఈ యొక్క రెవెన్యూ అధికారులకు మరియు ఈ యొక్క పిటిషనర్స్కు అంతా కూడా చట్టపరమైనటువంటి అవగాహన బాగా ఉన్నదన్న విషయము ఈ యొక్క ప్రొసీడింగ్ ఆధారంగా తెలుస్తుంది. మరి చట్టపరమైన అవగాహన అంత పరిపూర్ణంగా అంత బాగా ఉన్నప్పుడు మీరు ఈ యొక్క లోయర్ కోర్టులో లేదా సివిల్ కోర్టులో ఎందుకు ఈ యొక్క విషయానికి సంబంధించినటువంటి విచారణ జరగలేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా ఇక్కడ చివరగా ఏంటంటే ఈ యొక్క ప్రొసీడింగ్ చివరిలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారు ఇష్యూ చేస్తూ ఈ యొక్క ప్రాపర్టీని ఈ యొక్క సర్వే నెంబర్ ప్రాపర్టీని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టు సెక్షన్ 22A నుంచి తొలగిస్తూ కూడా ప్రొసీడింగ్ ఇష్యూ చేసి ఉన్నారు. తదనంతరం చివరిలో ఈ యొక్క ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ 90 రోజుల లోపల కూడా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఏపీ మంగళగిరిలో కూడా అప్పీల్ చేసుకోవచ్చు అని కూడా చెప్పుకున్నారు. అంతేకాకుండా కేవలం అప్పీల్ కూడా చేసుకోవడమే కాకుండా ఈ యొక్క విషయానికి సంబంధించి జ్యుడిషియల్ రివ్యూ, ఎందుకంటే భారత రాజ్యాంగంలో కన్నా చెప్పబడినట్లు పొందుపరిచినట్లు జ్యుడిషియల్ రివ్యూ అనే ఒక రివ్యూను కూడా వేసుకున్నట్లయితే చట్టపరమైనటువంటి మరియు న్యాయపరమైనటువంటి అంశాలు బయటికి వస్తాయి. రియల్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా బయటికి వస్తాయి. ఈ యొక్క ఆర్డర్లో చెప్పినట్టు ఏమైనా కన్సీల్మెంట్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్, సప్రెసింగ్ ది ఫ్యాక్ట్స్, మిస్రిప్రజెంటేషను, అంతేకాకుండా ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, మ్యానిపులేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైనా కనుక ఈ యొక్క కాజ్ ఆఫ్ యాక్షన్ సంబంధించి పిటిషన్ తరపున నుంచి కానీ లేదంటే రెస్పాన్స్ తరపున నుంచి ఏమైనా ఫైల్ చేసి ఉన్న పక్షంలో అవన్నీ కూడా వాస్తవాలని కూడా మనం బయటికి రావాలి అంటే వీ హ్యావ్ టు ఎలిసిట్ ది ట్రూత్. ట్రూత్ మీన్స్ ది మెటీరియల్ లీగల్ ట్రూత్ వీ హ్యావ్ టు ఎలిసిట్, బయటికి తీసుకురావాలి అంటే మనకి న్యాయపరమైనటువంటి జ్యుడిషియల్ రివ్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అంశాలు బయటకు వస్తాయి. అసలైనటువంటి దోషుల మీద చట్టపరమైనటువంటి, అంటే దోషులు అంటే ఇక్కడ ఎవరైతే తప్పు చేసి ఉన్నారు, తప్పు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సివిల్ రాంగ్, ద పర్సన్స్ హూ ఎవర్ కమిటెడ్ ది ఎనీ యాక్ట్ విచ్ ఈజ్ ప్రొహిబిటెడ్ బై ది లా. చట్టపరంగా ఒక చర్య తప్పు అని ఒక చట్టం చెప్పినప్పుడు ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఏ వ్యక్తి అయినా సరే ఆ యొక్క పనిని కనుక an act which is prohibited by the law for doing such thing, అటువంటి పనిని కనుక చేస్తే అటువంటి వ్యక్తుల మీద మనం చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇలాంటి కనుక జరిగి ఉన్న పక్షంలో మనము న్యాయస్థానాలు ఆశ్రయించి జ్యుడిషియల్ రివ్యూ చేసుకొని అవసరమైతే వీటి మీద ఈ యొక్క విషయాల మీద మనము డీప్గా మనం వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ఒకసారి పిటిషనర్ ఏం చేస్తారంటే నాకు నా యొక్క ప్రాపర్టీని, అంటే ఈ సరైన ప్రాపర్టీని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో డిలీట్ చేయమంటాడు. మరి ఇంకో పిటిషన్ ఏం చేస్తారంటే రెస్పాండెంట్స్ అంటే రెవెన్యూ అధికారులు ఆయన యొక్క పీస్ఫుల్ పొజిషన్, అంటే ఈ ప్రజెంట్ పిటిషన్ ఎవరైతే ఉన్నారో అంటే 2020లో ఇంకొక పిటిషన్ ఫైల్ చేస్తున్నారు. ఆయన యొక్క ఎంజాయ్మెంట్లో, ఆయన యొక్క స్వాధీనంలో, ఆయన యొక్క అనుభవంలో యొక్క భూమి ఉందంట 2020 సంవత్సరంలో. అయితే మరి ఆ యొక్క అనుభవం ఉన్నప్పుడు రెవెన్యూ శాఖ అధికారులు ఈ పీస్ఫుల్ ఎంజాయ్మెంట్ పొజిషన్లోకి ఎంటర్ అవుతున్నారు. ఆ ఎంటర్ అవడం వల్ల ఈయనకి చాలా ఇబ్బంది ఉందని చెప్పి కూడా ఈ యొక్క కె శ్రీనివాస నాయుడు రిట్ పిటిషన్ 2020లో ఫైల్ చేస్తున్నాడు. అయితే మరి హైకోర్టు వారు కూడా రెస్పాండెంట్స్కి నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ది పీస్ఫుల్ ఎంజాయ్మెంట్ పొజిషన్ ఆఫ్ ది పిటిషన్ అని కూడా హైకోర్టు వారు విట్టు రూపంగా ఆర్డర్ జారీ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా ఈ యొక్క 2020కి ముందు ఈ యొక్క సర్వే నెంబర్కి సంబంధించినటువంటి భూమి ఆ యొక్క ప్రజెంట్ పిటిషన్ కె శ్రీనివాస నాయుడు యొక్క స్వాధీనంలో కనుక ఉన్నట్లయితే ఇప్పటి వరకు కూడా, అంటే ఈ రోజు వరకు కూడా, ఫిబ్రవరి వరకు కూడా ఈ యొక్క ఎప్పుడు కలెక్టర్ వారు ప్రొసీడింగ్ ఇచ్చింది 11/12/2023లో ప్రొసీడింగ్ ఇచ్చున్నారు డిలీట్ చేయమని చెప్పి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ విషయం. అయితే మరి ఫిబ్రవరి వరకు కూడా ఈ యొక్క రెవెన్యూ రికార్డు అడంగల్స్లో కనుక చూసినట్లయితే ఈ అడంగల్స్లో పట్టాదారుడి పేరు నీరుపాక పోలయ్య, అనుభవదారుడి పేరు నీరుపాక పోలయ్య అని వస్తూ ఉంది అడంగల్లో. సో 2020లో ఈ యొక్క అనుభవదారుడిగా ఎవరున్నారు? మరి ఇప్పుడు ఆ రోజు 2020లో నిజంగా ప్రజెంట్ పిటిషనర్ యొక్క స్వాధీనంలో ఉంటే మరి ఈ యొక్క డాక్యుమెంట్ని, అంటే ఈ యొక్క టర్న్ అడంగల్ని అప్పుడు 2020లో రిట్ చేస్తున్నారు కదా, రెవెన్యూ శాఖ అధికారులు ఇంటర్ఫేర్ అవుతున్నారు. మరి దీన్ని ఈ యొక్క అడంగల్ కాపీని హైకోర్టులో ఫైల్ చేసి ఉన్నారా లేదా, అంటే అనుభవదారుడుగా అతను ఉన్నాడా లేదా అన్న విషయాన్ని మనము సర్వే సెటిల్మెంట్ రికార్డు ప్రకారము ఒక రెవెన్యూ శాఖ అధికారి ఒక
ఒక రైతుకు లేదా ఒక వ్యక్తి తన స్వాధీనంలో ఉందంటే అది సర్టిఫై సెటిల్మెంట్ రికార్డ్స్ ఆధారంగా మనము డిసైడ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు కూడా నిరుపాక పోలయ్య పేరే ఉంది, నిరుపాక రామకృష్ణ పేరు కూడా ఎక్కడ కూడా లేదు. సో ఈ యొక్క విషయాన్ని మనము క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోవాలి. ఇక్కడ ఏమైనా హైకోర్టు వారిని రెస్పాండెంట్స్ కానీ లేదంటే పిటిషనర్స్ కానీ మిస్లీడ్ ఈ యొక్క న్యాయపరమైనటువంటి మరియు చట్టపరమైనటువంటి అంశాలన్నీ కూడా నేను నా యొక్క స్వబుద్ధితో, గుడ్ ఫెయిత్తో, బోనఫైడ్ ఇంటెన్షన్తో, మంచి ఉద్దేశంతో ప్రజలలో, అతి ముఖ్యంగా స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులలో మరియు దేశభక్తి ఉన్నటువంటి వ్యక్తులలో, సామాజిక స్పృహ ఉన్నటువంటి మనుషులలో చట్టపరమైన న్యాయపరమైనటువంటి అవగాహన కల్పించాలనే యొక్క సదుద్దేశంతో ఈ యొక్క న్యాయపరమైనటువంటి చట్టపరమైన అవగాహనను ఈ యొక్క ఆదివారం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా నేను చెప్పినటువంటి ఈ యొక్క అంశాలన్నీ కూడా చట్ట పరిధికి లోబడి, అతి ముఖ్యంగా దయచేసి వ్యూవర్స్ చెప్పడం ఏమనగా, ఇప్పుడు నేను ఈ యొక్క సర్వే నెంబర్ సంబంధించినటువంటి భూమికి సంబంధించి చట్టం ఒకటి చెప్పండి. ఏపీ గుర్తుపెట్టండి, ఆంధ్రప్రదేశ్ అబోలిషన్ ఆఫ్ ఎస్టేట్స్ కన్వర్షన్ ఇంటూ రైట్ వారిస్ యాక్ట్ 1998. ఈ యొక్క యాక్ట్ని ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా మనకి ఎన్నో చట్టాలు మనకి గూగుల్లో మరి నెట్లో కూడా డౌన్లోడ్ చేస్తున్నారు, ఎన్నో యాప్లు ఉన్నాయి. కాబట్టి గూగుల్ తల్లిని ఈ యొక్క నేను చెప్పినటువంటి యాక్ట్ని మీరు గూగుల్ తల్లిని అడిగి తెలుసుకొని ఈ యొక్క నేను చెప్పినటువంటి సెక్షన్లు అతి ప్రధానంగా మొత్తం 68 సెక్షన్లు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా సెక్షన్ 2 నుంచి, అంటే సెక్షన్ 2 డెఫినేషన్స్ నిర్వచనాల నుంచి సెక్షన్ 50 వరకు క్షుణ్ణంగా బాగా చదవాలి. అతి ముఖ్యంగా ఇందులో సెక్షన్ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఈ అన్ని సెక్షన్లు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోండి. ఎంతవరకు ఈ యొక్క కలెక్టర్ వారు ఇచ్చిన ప్రొసీడింగ్స్లో చట్టపరమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఈ యొక్క చట్టపరమైన అంశాల మీద ఏమైనా జ్యుడిషియల్ రివ్యూ మూవ్ చేసుకునేదానికి ఆస్కారం ఉందా, అలాగే ఆల్రెడీ అప్పీల్కి కొంతమంది మూవ్ చేస్తున్నారు. అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ మంగళగిరి దగ్గర కూడా అప్పీల్ కూడా మూవ్ చేసుకునేదానికి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పలు అంశాల మీద మనము చట్టపరమైన అవగాహన పెంచుకోవాలి. అతి ముఖ్యంగా ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క చట్టపరమైన అవగాహన ఎందుకు కల్పిస్తున్నారంటే, ఒకవేళ ఎందుకంటే ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఆధారంగా కలెక్టర్ వారి ప్రొసీడింగ్ ఆధారంగా చూస్తే పలు అంశాల్లో పలు దఫాలు కూడా గవర్నమెంట్ వారే, అంటే రెవెన్యూ శాఖ అధికారులు చెప్పుకున్నారు. అంటే రకరకాల మెమోలు జారీ ఇష్యూ చేస్తూ ఇది ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ భూమిని ప్రొటెక్ట్ చేయండి, సేఫ్ గార్డులో పెట్టండి అని కూడా ప్రభుత్వం వారు వారి మెమోల రూపంలో ఇచ్చినారు. కాబట్టి ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మరి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల ఆధారంగా, అంటే ఆర్టికల్ 51A ప్రాథమిక విధులు ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు, ఈచ్ అండ్ ఎవరీ సిటిజన్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది పబ్లిక్ ప్రాపర్టీస్ అండ్ పబ్లిక్ అసెట్స్, టు సేఫ్ గార్డ్ ది పబ్లిక్ అసెట్స్, ప్రాపర్టీస్, ల్యాండ్స్, and also not only lands, and also protect the environmental of our India. పర్యావరణాన్ని పరిరక్షించాలి అన్న ఒక ప్రధాన ఉద్దేశంతో భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కుగా మనం భావించి, ఒక ప్రాథమిక విధిగా భావించి ఈ యొక్క న్యాయపరమైన అవగాహనను భారతదేశ పౌరులకి నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక మొదలు చట్టాలపైన అవగాహన పెంచుకోవాలని, మన భారతదేశంలో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయ వ్యవస్థకు ప్రతి ఒక్కరూ కూడా మనస వాచ కర్మణ అంతఃకరణిస్తూ త్రికరణిస్తూ మనము అభినందనలు తెలియపరచాలని ప్రతి ఒక్కరిని నేను విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన భారతదేశ పౌరులుగా మనం పుట్టినందుకు వీ షుడ్ బీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ది ఇండియా, ఫీల్ సో మచ్ ప్రౌడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.